హాయ్ అండి. వైఎస్ జగన్ ఇల్లు ధ్వంసం ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు. జగనన్న లేఅవుట్లోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీ వాసులు వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే అక్కస్తో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారి పల్లికి చెందిన పిడికిడి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. అదేమని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడని ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. ధ్వంసం చేసిన 9 ఇళ్లలో 6 కాంట్రాక్ట్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్ఐ ఉమాశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్య తీసుకోవాలని ఎస్సీ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. పోలీసులు, టీడీపీ నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లను జేసీబీ డ్రైవర్ను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.